వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా పెసలతో గుగ్గిళ్ళని చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు పెసలను వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మునిగే వరకు వాటర్ని వేసి ఒక 4 to 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. పెసలు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత వీటిలో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకొని వీటిని పోపు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పెసల్ని వేసుకోవాలి. ఇలా పెసల్ని వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ వరకు టాస్ చేసుకొని దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర గుగ్గిళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి ఫాలో చేసేయండి.